వెంకటేశ్వర స్వామి పాదాలతో వీడియో స్టార్ట్ చేద్దామండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అండి. పూసలతో వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లే విధానం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పార్ట్ 6 అవుతుంది ఈ వీడియో. పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 6 ఈ వీడియో అవుతుందన్నమాట. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. మీరు పెద్ద వీడియోలు ఉన్నాయి చూడండి. వాటిల్లో ఇప్పుడు మనం ఈ సెట్ అల్లుకోవాలంటే ఎన్ని బీడ్స్ పడతాయి, ఏ కలర్ బీడ్స్ తీసుకోవాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు పార్ట్ 1 నుంచి చూస్తే కానీ మీకు అర్థం కాదండి. 5 వీడియోస్ చూసేయండి, పెద్ద వీడియోలు చూస్తేనే ఈ వీడియో దగ్గరికి వచ్చేయండి. అప్పుడు బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మీరు ఎలా పర్చేజ్ చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఇక అల్లికలోకి వెళ్ళే ముందు మనం బొమ్మ గురించి చూద్దాము. ఇప్పుడు మీకు నేను 2 మోడల్స్ చూపిస్తున్నాను. 4-1 రోజుల్లో వెంకటేశ్వర స్వామివి మీకు ఇక్కడే కనిపిస్తున్నాయి, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మకర తోరణాలు మార్చేసాం అల్లే విధానం. వెంకటేశ్వర స్వామి బొమ్మలు కూడానండి కొంత మార్పు చేర్పులు అయితే నేను చేస్తున్నాను అనమాట. కొంచెం నా పరిజ్ఞానం ఉపయోగించి నా దగ్గర ఉన్నాయి కదా బీడ్స్, ఆ బీడ్స్ని పెట్టుకుని కొంచెం మార్పు చేర్పులు చేసి అల్లే విధానం షేర్ చేస్తాను. ఓకే అండి. కాకపోతే ఈ 2 బొమ్మల్ని చూసి కొంచెం మార్పు చేర్పులు అయితే నేను చేశాను. ఇదండి. నేను వీడియోలోకి వెళ్ళిపోతాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 6 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోయి ఇంకా ఏమేం కలర్స్ బీడ్స్ పడతాయో చూసేద్దాము. ఇదిగోండి, ఈ వీడియోకి మనకి కావలసిన మెటీరియల్ చూసేద్దామండి. స్టెప్ బై స్టెప్ వస్తుందండి అల్లే విధానం. ఏ వీడియోకి ఆ వీడియో మనం ఉపయోగించే బీడ్స్ కలర్స్ చూసేద్దాం. మరలా నెక్స్ట్ వీడియోలో ఈ కలర్స్ ఉండవు, నెక్స్ట్ ఇంకా వస్తాయి. మీరు ఏమేం కలర్స్ కావాలి అనేది పార్ట్ 1 వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మరలా నేను అన్నీ చెప్పాను అనుకోండి, టైం వేస్ట్ అయిపోద్ది మనకి. అందుకని చెప్పేసి నేను పార్ట్ 1 మీరు చూసేయండి వీడియో. ఓకే. నెక్స్ట్ అండి, మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి అల్లే విధానం, వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లే విధానం ఈ వీడియోతో మనం స్టార్ట్ చేసేసుకున్నాం. ఇక ఈ వీడియోలో మనకు కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. వైట్ బీడ్స్, గ్రీన్ బీడ్స్, ఎల్లో, బ్లాక్, ఈ 4 కలర్స్ బీడ్స్తో మనం స్టార్ట్ అవుతుంది బొమ్మ అనేది. నెక్స్ట్ ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి కట్టరు, అల్లుకుంటానికి నీడిల్. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి. ఫిషింగ్ వైర్ వచ్చేటప్పటికి 40 mm డయా, సూది నీడిల్ నెంబర్ వచ్చేటప్పటికి 6 నెంబర్ నేను వాడేది. ఎంత మటుకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి బొమ్మనండి పాదాల నుంచి స్టార్ట్ చేద్దాం. ఆయన పాదాల నుండి మనం స్టార్ట్ చేద్దాము. ఓకే అండి. ముందు బీడ్స్ నేను ఇలా కింద పోసేస్తున్నాను. చూడండి నేను ఏం బీడ్స్ వాడుతున్నాను. ఇప్పుడు 2 కలర్స్ తీసాను, గ్రీన్ 3 కలర్స్, బ్లాక్ 4 కలర్స్. ఈ 4 కలర్స్తో నేను ఇప్పుడు మీకు అల్లే విధానం షేర్ చేస్తాను. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎవ్వరికి ఇష్టం ఉండదండి. మనందరికీ ఇష్టమైన దేవుడి బొమ్మ అనేది ఈ వీడియోతో స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. నేను కూడా ఎప్పటి నుంచో అల్లాలనుకుంటున్నానండి. ఆయన ఆజ్ఞ నాకు ఇప్పుడు వచ్చిందనమాట. అందుకని ఈ వీడియో ద్వారా మీకు నేను ఆయన రూపం అనేది నేను తేగలుగుతున్నానండి బీడ్స్తోను. ఓకే అండి. ఇదిగోండి, ఇంకా ఫస్ట్ సూది తీసుకోండి. సూదికి దారం ఎలా ఎక్కిస్తారు అలా డబల్ తీసేసుకోండి. ఒకటేనండి, వైరు లావు ఉంటేనో సింగిల్ తీసుకోండి, వైరు సన్నగా ఉంటే డబల్ తీసుకోండి. ఓకేనా? ఇదొక్కటి గ్రహించండి. నాటు వేసేసేయండి. ఫస్ట్ ఇలా స్ట్రాంగ్గా నాటు వేసేయండి. వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లిక ఆయన పాదాలతో మొదలు పెడదామండి. ముందు ఆయన పాదాలను పట్టుకుని ఒక్కొక్క బీడ్డు చేరుస్తూ ఆయన రూపం మనం తీసుకొద్దామండి. ఫస్ట్ 2 బీడ్స్ 3 బీడ్స్ ఎల్లోతో స్టార్ట్ చేసేద్దామండి. ఇలా నేను చెప్పినట్టుగా అల్లుకుంటే మీకు బొమ్మ సరిగా వస్తుందండి. ఎందుకంటే నేను బీడ్స్ మధ్య మధ్య టిప్స్ ఇవ్వడానికి మీకు కుదరదు. ఓకేనా? నేను ఎలా అల్లుతున్నానో ముందు చూడండి. ఎందుకంటే బీడ్స్ కలర్ చేంజింగ్ అనేది ఈ బొమ్మ చాలా, అంటే ప్రతిసారి బీడ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడంటే నేను ఎక్కించా 4, ఒక్కొక్కసారి బ్లాక్ బీడ్ ఎక్కిస్తాను, బ్లూ ఎక్కిస్తాను, అలా
చేంజ్ అయిపోతూ ఉంటాయి కలర్స్ అనేది బీడ్స్. అప్పుడు నేను ఎలా ఎక్కించాను అనేది మీరు శ్రద్ధగా వీడియో మీదే మీరు శ్రద్ధ పెట్టండి. మీకు శ్రద్ధ లేదనుకోండి ఆపేసేయండి. ఆ రోజు కొంచెం ఖాళీగా ఉండి నేను ఇవాళ పూర్తిగా అల్లుకుంటానికి నా మనసు సహకరిస్తుంది అన్నప్పుడు మాత్రమే తీయండి. ఎందుకంటారా, కొంచెం బీడ్స్ చేంజ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. అదే నేను ఎలా అల్లుతున్నాను మీరు చూసి అల్లుతున్నారు అనుకోండి, అసలు చాలా ఈజీగా ఉంటుంది, మనం అల్లుకుంటాం బీడ్స్తో. ఓకేనా, ఇదొక్కటి మీరు గ్రహించండి. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోండి. ఇలా నాట్ని ముడిని ఇలా చేత్తో పట్టుకోండి. 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా డబలే నేను ఎక్కించానండి. ఇలా 4 బీట్ మెథడ్ అనేది మనకు ఏర్పడిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది. ఉంది అంటే బేస్ అంటే అక్కడ ఉంది అని అర్థం అండి. బేస్ అంట, నేను బేస్ ఇక్కడ బేస్ అని అనగానే ఇక్కడ 1 బీడ్ బేస్ అంట, అంటే బేస్ అంటే ఇక్కడ ఉంది అని అర్థం అనమాట బీడ్స్ భాషలో. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ బేస్ అయింది. 3 బీడ్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేయటం అంటే కొల్లపట్టం అని అర్థం అండి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. టూ బీడ్స్ యాడ్ అయిపోయాయి. నీడిల్ని కిందకి తీసుకొచ్చేయండి. ఇలా వైర్ అనేది రెండింటి మధ్య కనిపించకూడదండి, అదొకటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇప్పుడు ఇక్కడే ఉండి వేసుకోవచ్చు. వైర్ అనేది 2 బీడ్స్ మధ్యన కనిపిస్తుంది, అలా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 2 బీడ్స్ అయ్యాయి. మరలా ఇక్కడ 1 బీడ్ బేస్ అయింది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేసి చూసారు కదా, ఇలా పైకి కూడా తీసుకొచ్చేయండి. 3 బీడ్స్ వేసాము. నెక్స్ట్ 4th బీడ్ అండి. ఇలా కిందకి తీసుకొచ్చేయాలి నీడిల్ని. ఇప్పుడు 4 బీడ్స్ వేసాము. నెక్స్ట్ ఇంకో 3 బీడ్స్ కూడా యాడ్ చేసేద్దామండి. ఇప్పుడు 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ముందుకు తీసుకెళ్ళిపోండి. ఇలాగే పైకి తీసుకొచ్చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్ని వేసామండి, 1 2 3 4 5 బీడ్స్ లెక్క పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, 1 2 3 4 5. తర్వాత ఇక్కడ పైన ఉంది వైర్ అనేది, మీరు ఎలా స్టార్ట్ చేశారో అలాగే ముందుకు వెళ్ళిపోవాలండి. 1 బీడ్ గ్రీన్ తీసుకోవాలి. ఇలా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. గ్రీన్ బీడ్ అనేది మీకు పైకి రావాలి. ఇలా పైకి ఇలా ఎక్కించుకోండి. 1 గ్రీన్ బీడు యాడ్ చేసేసాం. ఇక్కడి నుంచి గ్రీన్ బీడ్స్ వస్తాయండి. ఇక్కడ ఉంది కదా 1 బీడ్, ఇలా ఎక్కించుకోండి. ఇప్పుడు 2 yellow 1 గ్రీన్, ఇలా పైకి గ్రీన్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకోవాలి. మరలా ఇలా నెక్స్ట్ ఇప్పుడు పైన ఉంది కాబట్టి వైర్ అనేది వైరు ముందు గ్రీన్ ఎక్కించుకోవాలి. వైరు కింద ఉంటే ఎల్లో ఎక్కించుకోవాలి. ఏదైనా పైకి గ్రీన్ వచ్చేటట్టుగా చూసుకోండి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా తీసుకుంటే తీసుకుందండి, మనకి ఇంకా 4 వీడియోలు ఎక్స్ట్రా అవుతాయి. మీకు అర్థం కావాలి కదా, అందుకని నేను మరలా వేసేస్తున్నాను.
ఇలా 4 వేసాము, చూసారు కదా, 4 గ్రీన్ యాడ్ చేసాం. నెక్స్ట్ మరలా గ్రీన్ 2 yellow బీడ్స్. ఇది 5th బీడ్. గ్రీన్తో 1 2 3 4 5. మరలా కిందకి తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడే మీరు యాడ్ చేయొద్దండి. ఇక్కడ బీడ్ని తీసుకొచ్చేసి ఇక్కడే ఇలా యాడ్ చేసేసారనుకోండి, వైర్ ఇక్కడ కనిపిస్తుంది, మనకి గ్రిప్ ఉండదు అనమాట. చూసారు కదా, ఇలా మధ్యన వైర్ అనేది కనిపించకూడదు. మీరు ఇక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడే 3 బీడ్స్ యాడ్ చేసేసి ఇలా అనేసారనుకోండి, ఈ వైర్ అనేది మనకి రెండిటి మధ్య కనిపిస్తుంది. అలా చేయకూడదు, కిందకి తీసుకొచ్చేయాలి బీడ్లో నుంచి. ఇలా ఇది నిలువు బీడు. ఇదిగోండి ఇక్కడ నిలువుగా ఉంది సూది, అందుకని చెప్పి దీన్ని నిలువు బీడ్ అంటారు, అంటే స్టాండింగ్ బీడ్ అంటారు. నేను మీతో చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ స్టాండింగ్ బీడ్ ఇక్కడ ఉంది అని చెప్తాను. సిట్టింగ్ బీడ్ అంటే ఇలా ఇలా కూర్చుని ఉంటుంది, చూసారు కదా. ఇలా నీడిల్ అనేది ఇలా సిట్టింగ్లో ఉంది, అంటే కూర్చుని ఉందన్నమాట. ఇలా దీన్ని సిట్టింగ్ బీడ్ అంటారు. ఈ టిప్స్ గ్రహిస్తే ముందుకెళ్ళిపోవచ్చు మనం వెంకటేశ్వర స్వామి బొమ్మల్లే విధానంలో. మీకు డౌట్ అనేది రాదు. నేను చెప్తూ ఉంటా సిట్టింగ్ బీడు స్టాండింగ్ బీడ్లో ఉందండి అని, పొజిషన్లో చెప్తూ ఉంటా బీడు, అప్పుడు మీరు గ్రహించేయచ్చు. నెక్స్ట్ మరలా ఇలా నేను యాడ్ చేసేసి మీకు కౌంట్ చేసి చెప్తానండి. నెక్స్ట్ ఈజీగా అయిపోద్ది అప్పుడు. ఇలా బాగా లాక్కుండా అండి, మిడిల్గా లాక్కోండి. మనం ఫ్రేమ్ కట్టించుకుంటాం కదా, అందుకని చెప్పి వైర్ని మిడిల్గా లాక్కోండి. ఇదిగోండి ఫస్ట్ 5 వేసాం, 1 2 3 4 5 వేసాం. తర్వాత ఇక్కడి నుండి గ్రీన్ బీడ్ పైకి యాడ్ చేసాం. 1 2 3 4 5 6 7 7 + 5 13. నెక్స్ట్ కిందకి తీసుకొచ్చేయండి. మరలా గ్రీన్ 7 అయిపోయిన తర్వాత మరలా 3 బీడ్స్ ఎల్లో తీసుకోండి. ఇలా ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేశాను. ఇలాగే ఇప్పుడు 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ మరలా 1 2 3 4 5, ఈ 5 ఇటుకు వేసేద్దాం. ఇప్పుడు 1 బీడ్ వేసేసాం. ఇదిగోండి 3 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బీడ్స్ అయిపోయాయి. ఇది 3 ఇలా 3 అయిపోయాయి. ఇంకో 3 యాడ్ చేసేద్దాం. ఇలా కిందకి తీసుకొచ్చేసేయాలి నీడిల్ని. నెక్స్ట్ ఇంకొక 3 కూడా యాడ్ చేసేద్దాం. నీడిల్ని ఇలా తీసుకొచ్చేసి పైకి పెట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు చెప్తానండి, ఒక్కసారి క్లియర్గా వినండి. 1 2 3 4 5 వేసేసాం. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 7 గ్రీన్ బీడ్స్ అనేవి యాడ్ చేసాం పైన. ఇలానే డిజైన్ చేసుకోవాలండి, ఇటు పైకి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ మరలా 1 2 3 4 5 ఎల్లో బీడ్స్ యాడ్ చేసాం. టోటల్గా మీకు ఎన్ని బీడ్స్ వస్తాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 టోటల్గా అయితే మీకు ఫస్ట్ లైను 17 బీడ్స్ రావాలండి. అట్లా ఒక లేసర్లే ఫస్ట్ రెడీ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. ఓకేనా, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి.
ఈ బీడ్లో నుంచి సెకండ్ బీడ్కు తీసుకురావాలి. అందుకని మనం ఈ అడ్డ బీడ్ను ఉపయోగిద్దాము. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళకుండా అడ్డ బీడ్ను ఉపయోగిస్తూ సెకండ్ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఈ స్టెప్లో మీరు ఫస్ట్ బీడ్ ఇప్పుడు మనకి 17 ఉన్నాయి కదా, సెకండ్ స్టెప్లో రైట్ 1 బీడ్ వదిలేయండి, లెఫ్ట్ 1 బీడ్ వదిలేయండి. అప్పుడు మనకి 15 బీడ్స్ అయితే ఉంటాయి. ఈ 15 బీడ్స్కి మాత్రమే మనం వేస్తాం. ముందుగా ఇక్కడ 1 బీడ్ ఉంది, ఈ బీడ్ వదిలేసాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ ఎల్లో యాడ్ చేయాలి. ఇలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 ఎల్లో ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఎదురుకు పెట్టుకోండి మీరు. ఇప్పుడు థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇది థర్డ్ బీడ్, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్ అండి, ఇది ఎల్లో కలరు, ఫోర్త్ బీడ్. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్ యాడ్ చేయాలి. గ్రీన్ తీసుకోవాలి. ఇలా నాకు వైర్ అయిపోయిందండి, నేను ఎక్కించేస్తాను. వైరు కొంచెం కొంచెమే తీసుకోండి అబ్బా, కొత్తగా వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే మీకు అడ్డుపడుతూ ఉంటుంది వైర్ని. అందుకని ఇదిగోండి నాట్ వేసేసాను నేను. వేసి ఇదిగోండి దీనిలో నుంచి, ఈ బీడ్లో నుంచి ఇలా అక్కడే కట్ చేయకుండా పక్క బీడ్కి తీసుకొచ్చేసి ఇలా ఇక్కడ కట్ చేద్దాం. మనం ఎక్కడైతే ముడి వేసామో అక్కడ మీరు వైరుని కట్ చేయొద్దండి, ఎందుకంటే స్ట్రాంగ్ ఉండదు. అందుకని ఒక చాటకు తీసుకొచ్చి మనం వేసేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. వైర్ ఎక్కిచ్చేస్తున్నానండి. ఇక్కడికి 1 2 3 4 బీడ్స్కి వేసేసాము. నెక్స్ట్ ఇక్కడ ఎక్కిస్తున్నాను. అడ్డు లేకుండా ఎక్కించుకోండి వైర్ అనేది. ఇక్కడ ఎక్కించారనుకోండి మీకు అల్లుకునేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది. అందుకని క్రింద ఎక్కించుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ అల్లం కదా, అందుకని ఇక్కడ ఎక్కించేసాను నేను. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్ తీసుకోవాలి. ఇలా ఇదిగోండి నేను ఎదురుకు పెడుతున్నాను, మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ గ్రీన్ బీడ్లోకి తీసుకొచ్చాం, వైట్ ఎక్కించుకున్నాము. నెక్స్ట్ సెకండ్ గ్రీన్ బీడ్ ఉంది కదా, దానిలోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్. ఇలా మరలా థర్డ్ గ్రీన్ బీడ్ 1 2 3. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్. ఇలా ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ గ్రీన్ బీడ్లోకి అండి నీడిల్ తీసుకెళ్తున్నాను. గ్రీన్ బీడ్ 7 ఉన్నాయి కదా, దానిలో ఫోర్త్. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇక్కడ ఇలా రావాలి. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రీన్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నానండి నీడిల్. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్ ఇలా తీసుకోవాలి. నేను ఎలా తీసుకుంటున్నానో ఒక్కసారి చూడండి. మరలా 6th గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను, చూసారు కదా, ఇది నెంబర్ 6. 1 గ్రీన్
1 వైట్ ఇలా ఎక్కించుకోవాలి. ఇప్పుడు 7th గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 గ్రీన్ 1 వైట్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మనకి గ్రీన్ బీడ్స్లోకి అయిపోయాయండి. నెక్స్ట్ ఎల్లో బీడ్ 5 బీడ్స్ ఉన్నాయి కదా, దీనిలో ఫస్ట్ బీడ్లోకి తీసుకెళ్దాం. 1 ఎల్లో 1 గ్రీన్ యాడ్ చేయండి. ఇక్కడ 1 ఎల్లో 1 గ్రీన్ ఉంటాయి. ఈ 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా ఎల్లో బీడ్ సెకండ్ బీడ్లోకి వెళ్ళిపోదాం. ఇలా 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేసేయండి. ఇలా మరలా థర్డ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 4th బీడ్ అన్నమాట ఎల్లో. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా, దీనికి ఏమీ వెయ్యం, వదిలేయాలి. పైకి తీసుకెళ్ళిపోదామండి నీడిల్ని. ఇది వదిలేసేసేయాలి. ఇలా ఒక్కసారి చూడండి. ఈ స్టెప్ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇలా రావాలి. నేను పైన చెప్తాను, మీరు చెక్ చేసుకోండి. 3 ఎల్లో బీడ్స్ రావాలి. 1 2 3 1 గ్రీన్ బీడ్ రావాలి. 1 2 3 3 వైట్ బీడ్స్ రావాలి. 1 గ్రీన్ బీడ్ రావాలి. 3 వైట్ బీడ్స్ రావాలి. 1 గ్రీన్ బీడ్ 1 2 3 ఎల్లో బీడ్స్ ఇలా రావాలి. మీరు ఇక్కడ డైమండ్ వచ్చింది కదా గ్రీన్తో, దీన్ని ఇలా మడవండి ఒక్కసారి. ఇలా ఇలా పెడితే మీకు కరెక్ట్గా ఉండాలి. చెక్ చేసుకోండి. ఇలా కూడా చెప్తున్నా మీకు. ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పరండి. మీరందరూ అల్లుకోవాలనే నేను చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇదిగోండి. ఇక్కడ మధ్యన మిడిల్లో డైమండ్ వచ్చింది గ్రీన్తో 4 బీడ్స్తో. మీరు కరెక్ట్ అవునో కాదో అల్లింది మీరు చెక్ చేసుకోవాలంటే చూడండి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఎల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 బీడ్స్ ఎల్లో ఉన్నాయి. 1 గ్రీన్ 1 గ్రీన్ 1 2 3 వైట్ 1 2 3 వైట్ మిడిల్ 1 గ్రీన్ ఇలా రావాలి. కరెక్ట్గా వస్తే ఇలా మనకి ఇంకా పై స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా మీకు ఈ స్టెప్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 బీడ్స్ రావాలి. స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం. థర్డ్ స్టెప్లో కూడా ఇక్కడ నుండి మనం సేమ్ ఇలాగే ఈ బీడ్లో నుంచి ఇక్కడికి వచ్చేద్దామండి. ఇక్కడ సెకండ్ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. ఇలా ఓకే అండి. ఇక్కడ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాం. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు 15 ఉన్నాయి కదా, రైట్ సైడ్ 1 బీడ్ లెఫ్ట్ సైడ్ 1 బీడ్ తీసేసి అల్లుకోవాలి. మనకి 13 బీడ్స్కి అయితే వేస్తాం. ఫస్ట్ సెకండ్ బీడ్ ఎల్లో తీసుకుందాము. ఇక్కడ 1 బీడ్ ఉంది ఎల్లో, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా సెకండ్ ఎల్లో బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. గ్రీన్ ఫస్ట్ గ్రీన్ ఎక్కించుకోవాలి, తర్వాత ఎల్లో ఎక్కించుకోవాలి. ఇలా ఇలా రావాలి. నెక్స్ట్ గ్రీన్ బీడ్ని చూసారు ఇక్కడ, ఈ గ్రీన్ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. ఇలా వైట్ బీడ్ పక్కన ఉంది కదా అక్కడికి
ఇక్కడ 1 వైట్, 1 గ్రీన్. ఇలా మనం ముందుకు వెళ్తామండి. ఎప్పుడైనా ఎక్కించుకునేటప్పుడు వైర్ని ఇక్కడ ఉంటుంది, మన ఈ బీడ్కి ముందు ఉంటుంది, అదొకటి గ్రహించుకుని మీరు ఎక్కించేసుకోండి. ఈజీగా ఉంటుంది అనమాట మనకు వర్క్. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ వైట్ బీడ్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు అనేవి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయండి. పాదాలకు నేను బ్లాక్ తీసేసుకున్నాను. బ్లాక్ బీడ్స్ అయితే నేను తీసేసుకున్నాను. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి, చూసారు కదా, 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. పక్కన వర్క్ జరుగుతుందండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. కొంచెం మనకి డిస్టర్బ్ అనిపిస్తుంది. వర్కర్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడుకుంటున్నారు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి, పిల్లల మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇలా. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చాను. 3 ఉన్నాయి కదా, 3 ఇక్కడ 3 ఉన్నాయి. సెకండ్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ కూడా 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 వైట్ 1 బ్లాక్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ మిడిల్ గ్రీన్ బీడ్ ఉంది కదండి, డైమండ్ వచ్చింది కదా, ఇక్కడ ఈ గ్రీన్ బీడ్ దగ్గర ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు 2 వైట్ బీడ్స్ యాడ్ చేసుకోండి. ఇలా. నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి ఎమ్మటే. ఇక్కడ 3 వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, దానిలో ఫస్ట్ వైట్ బీడ్ నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్, ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయండి. 1 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేయాలి. మీరు ఈ బ్లాక్ ప్లేస్లో మీ దగ్గర కొంచెం కాకి రంగు ఉంటాయి చూసారా, సిమెంట్ రంగు అంటారు, స్లేట్ రంగు అంటారు, అవైనా యూజ్ చేసుకోవచ్చు, ఇవైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. బ్లాక్ లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇలా. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. బ్లాక్ బీడ్లో నుంచి వైట్ బీడ్లోకి తీసుకొచ్చేసి ఎమ్మటే ఇంకొక వైట్ బీడ్ ఉంది కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 బ్లాక్ 1 వైట్ బేస్ అవుతాయి, అంటే అక్కడ ఉన్నాయి అని అర్థం. 1 వైట్ 1 బ్లాక్ ఇలా ఎక్కించుకోండి. నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము పైకి. ఇక్కడికి నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి. పైకి వైర్ ఇక్కడ పెట్టుకోండి, బీడ్కి పై స్థాయిలో వైర్ని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పినట్టుగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ వైట్ గ్రీను 2 బీడ్స్ ఉంటాయి, బేస్ 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 3 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు వేద్దాం. ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. టూ ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ఎల్లో బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం.
2 yellow beads యాడ్ చేయాలి. ఇంకా ఇక్కడ ఒక బీడ్ ఉంటుంది, అది వదిలేయాలండి. ఇలా 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. వైరుని పైకి తీసుకొచ్చేద్దాం. ఇలా పైకి ఇలా పెంచుతున్నాం కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేద్దాము. మనకి ఈ బ్లాక్ ప్లేస్ చూసారా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట బ్లాక్ దగ్గర. ఓకే అండి, ఈ స్టెప్ థర్డ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇటు 2 yellow beads వచ్చాయి, ఇటు 2 yellow beads వచ్చాయి. రైట్ లెఫ్ట్, రైట్ గ్రీన్ బీడ్, లెఫ్ట్ గ్రీన్ బీడ్, 3 బ్లాక్ బీడ్స్, 3 బ్లాక్ బీడ్స్, వైట్ బీడ్ మిడిల్ కరెక్ట్గా వేసాం మనం. ఇప్పుడు ఇలా రావాలి మీకు. థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత బీడ్స్ కౌంట్ చేద్దామండి ఒక్కసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బీడ్స్ రావాలి. ఇలా పెట్టి చూసుకోండి, కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 yellow beads ఉన్నాయి కదా, ఇక్కడికి ఈ yellow bead తీసుకొచ్చేసేయండి, ముందుకు తీసుకొచ్చేయండి. ఇది yellow bead ముందు వెనక భాగం, ఇదే గుర్తుపెట్టుకోండి. మనది అల్లిక ఎంతసేపటికి ముందుకు వెళుతుంది. అలా యాడ్ చేసుకోండి బీడ్స్ కూడా. నేను ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ yellow beadని వదిలేసేయండి. ఈ yellow beadకి వేద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ yellow bead 1 bead ఉంది, 1 గ్రీన్, 2 yellow beads యాడ్ చేయాలి. ఇలా సెకండ్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చాం కదా, ఇక్కడ 1 వైట్, 1 గ్రీన్ ఇలా తీసుకోవాలి. చూసారా, ఇలా నెక్స్ట్ ఇక్కడ 3 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తాం. ఇక్కడ 1 బ్లాక్, 1 వైట్ ఇలా యాడ్ చేయాలి. చూసారు కదా, సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ బ్లాకే ఉన్నాయి. మరలా ఇక్కడ ఇంకో బ్లాక్ ఉంది కదా, థర్డ్ బ్లాక్లోకి కూడా తీసుకెళ్ళిపోండి నీడిల్ని. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ వైట్ బీడ్ని చూసారా, ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ బ్లాక్ ఫస్ట్ యాడ్ చేసి పైకి వైట్ వచ్చేటట్టుగా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకా 3 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ బీడ్ ఉంది చూసారా, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడ కూడా 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ బ్లాక్ బీడ్ ఉంది కదండి, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. చూసారు కదా,
ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది కదా, గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ వైట్ బీడు గ్రీన్ బీడు 2 ఉన్నాయి. మనం 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేద్దాం. ఇలా నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఈ స్టెప్లో లాస్ట్ బీడ్ 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. 4th స్టెప్ కంప్లీట్. ఓకేనా? ఇక్కడ ఒకసారి కౌంట్ చేసి చెప్తాను. రైట్ టు లెఫ్ట్ ఎల్లో బీడ్స్ వచ్చాయి, తర్వాత గ్రీన్ బీడ్స్ 2 బీడ్స్, తర్వాత వైట్ బీడ్ 2 బ్లాక్ బీడ్స్ వచ్చాయి. రైట్ టు లెఫ్ట్, మిడిల్ వైట్ బీడ్. ఇలా రావాలి. చెక్ చేసుకోండి ఇలా ఒక్కసారి. నెక్స్ట్ కౌంట్ చేస్తే బీడ్స్ మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 రావాలి. ఇలా వస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 4th స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఇప్పుడు స్టెప్ 5కి వెళ్ళిపోదాము. వైరుని ఇక్కడ ఉంది చూసారా, వైట్ గ్రీన్ మిడిల్లో తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఎల్లో వదిలేయండి. రైట్ టు లెఫ్ట్ ఈ మధ్య వరకు, ఈ గ్రీన్ నుండి ఈ గ్రీన్ వరకే అల్లుదాం. ఫస్ట్ వైర్ అనేది గ్రీన్ బీడ్ ముందుకుంది. ఎప్పుడు ముందుకే మనం అల్లే బీడ్కి ముందు ఉంటుందండి వైరు. ఎందుకంటే మనం ఇలా వెళ్తున్నాం కాబట్టి ముందు ఉంటుంది, వెనకెప్పుడు మనకి తక్కువ ఉండదు. ఇది ఒకటి గ్రహించండి. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ గ్రీన్ ఉంది, గ్రీను 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా ఎమ్మటే వైట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 వైట్ 1 గ్రీన్ ఉంది, వైట్ గ్రీన్ యాడ్ చేసేద్దాం. గ్రీన్ పైకి వచ్చేట్టు వేసుకోండి. ఇలా నెక్స్ట్ బ్లాక్ బీడ్ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, 1 బ్లాక్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 బ్లాక్ 1 వైట్ ఎక్కించేద్దాం. ఇలా నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బీడ్ ఉంది కదా, అక్కడ కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ కూడా 1 బ్లాక్ 1 వైట్ యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ బ్లాక్ బీడ్లో నుంచి వైట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసేయండి. 1 బ్లాక్ 1 వైట్. ఇలా నెక్స్ట్ ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ కూడా 1 బ్లాక్ 1 వైట్ యాడ్ చేసేయాలి. ఇలా నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వైట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇక్కడ కూడా ఇక్కడ 2 గ్రీన్ వచ్చాయి కదా, మనం 2 గ్రీన్ యాడ్ చేసేద్దాం. ఇలా నెక్స్ట్ గ్రీన్ బీడ్ లాస్ట్ బీడ్. ఇక్కడ 2 ఎల్లో వచ్చాయి కదా, ఇక్కడ కూడా 2 ఎల్లో యాడ్ చేసేద్దాం. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నాకు వైర్ అయిపోవచ్చింది. నాటు వేసేసి మీతో నెక్స్ట్ మాట్లాడతాను. నాటు ఒకసారి చూడండి కొత్త వాళ్ళు.
ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఇక్కడే నాటు వేయొద్దు, కొంచెం ముందుకి ఒక బీడు ముందుకు తీసుకొచ్చి ఇదిగోండి ఇలా ఇక్కడ నాటు వేసేయండి. సూది మీద ఇలా మెలికల్లాగా మెలితిప్పేసేయండి, లాగేసేయండి దగ్గరికి ఇలా అనండి. ఇక్కడే కట్ చేయొద్దండి, ముందుకు వచ్చేయండి ఒక బీడు. ఇంకా మనకు వర్క్ అయిపోయింది ఈ స్టెప్. కట్ చేసేటప్పుడు వైరు ముందుకు తీసుకెళ్ళండి ఇలా. మన కన్వీనియంట్ని బట్టండి, ఇటు నుంచి ఇక్కడ నాటు అడ్డం వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రీగా వెళ్ళిపోతుంది వైర్ అనేది ఈ బీడ్లో నుంచి. అందుకని ఇలా వెళ్ళిపోయి ఒక్కసారి ఇలా నీట్ చేసేయండి. మనం ఇలా ఉండిపోవాలి, అప్పుడే మీరు కట్ చేసేయాలి. ఇలా లాగేసి మాత్రం కట్ చేయదు. మనం మరలా అంటించేటప్పుడు షీట్ మీద ఇలా ఉండిపోవాలి. ఇక్కడ కట్ చేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మనకి 5th స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పాదాలు అయితే వేసేసాం ఈ వీడియోలో. ఓకే అండి, పార్ట్ 6 ఇంతటితో ముగించేస్తున్నానండి. పార్ట్ 6 వీడియో చూశారు కదా. చూసిన తర్వాత మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. మీకు ఏదైనా అనుమానం ఉంటే అల్లే విధానంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్కి ఆన్సర్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలోనండి మన సబ్స్క్రైబర్స్ మంచి క్వశ్చన్స్ వేశారు, వాటికి ఆన్సర్ చేస్తానండి. ఇప్పుడు చేద్దాం అనుకున్నాను, ఈ వీడియోలో నేను టైం ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఈ వీడియోలో నేను మన సబ్స్క్రైబర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదనమాట. ఓకేనా. మీరు వీడియో ఎండ్ చేసే ముందు లైక్ చేశారో లేదో ఒక్కసారి లైక్ చేయండి, చెయ్యకపోతే లైక్ చేసేయండి. తర్వాత అల్లుకున్నారు కదా, మీ మనసుకి ఎలా అనిపించింది, అల్లికి నచ్చిందా నచ్చలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలా ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. మీరు ప్రతిసారి మీరు చెక్ చేసుకోవాల్సిందేను. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తానండి. ఇప్పుడు పాదాల వరకు వేసాం కదా, నెక్స్ట్ స్టెప్కి వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లే విధానంలో నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది మరలా మీ ముందుకు వచ్చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఇలానేనండి అల్లే విధానం షేర్ చేస్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళు అల్లుకుంటాం కష్టం. వెంకటేశ్వర స్వామి బొమ్మ అమ్మవారిది అయ్యవారిది ఇద్దరివి, పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇద్దరివి అందరూ అల్లుకోవాలి పూసలతోనూ పూర్వకాలం నాటి అల్లికలని భావిస్తూ నేను స్టెప్ బై స్టెప్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 7లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.